సద్దన్నం తిన్నావిడ మొగుడు ఆకలి ఎరగదు అని ఒక సామెత ఉంది. అదేవిధంగా ఎమ్మెల్యే కావటానికి నానా తంటాలు పడి ఎమ్మెల్యే అవ్వటానికి మార్గాన్ని ఎంచుకున్నటువంటి పవన్ కళ్యాణ్ నోటి వెంట ఈ రోజున నీతి వాక్యాలు చెప్తా ఉంటే నెటిజన్లకి బాగా స్టఫ్ దొరుకుతూ ఉంది. వాళ్ళు ఆట ఆడుకోవడానికి బాగా సమయం దొరుకుతూ ఉంది. ఏమిటంటే అది 15 సంవత్సరాల పాటు ఈ బంధం ఉండాలంట. ఎవరిది? చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి బంధం 15 సంవత్సరాల పాటు ఉండాలంట. అంటే మరో 15 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారు చురుకుగా రాజకీయాల్లో పాల్గొనాలనే, అంటే మరో 15 సంవత్సరాల పాటు అంటే కనీసం 90 దాటిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు ఇదే విధంగా ముఖ్యమంత్రిగా ఉండాలనా, లేకపోతే ఆయన కుమారుడైనటువంటి లోకేష్ గారికి కూడా పల్లకి మోయాలన్నా జన సైనికులందరూ కూడా అనేది ఇక్కడ ఆసక్తికరమైనటువంటి కామెంట్స్. నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నటువంటి అంశం. ఇక్కడ తాను వ్యక్తిగతంగా తన పార్టీని పెంచుకోలేడు అన్న విషయాన్ని కూడా అవగతం చేసుకున్నాడేమో అనిపిస్తూ ఉంది. ఇక్కడ చక్కటి ఉదాహరణ కూడా నేను చెప్పాల్సిన అవసరం ఉంది. మొట్టమొదట తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఒక సంజయ్ విచారమంచి అనేటటువంటి ఒక పార్టీతో మాత్రమే పొత్తు పెట్టుకుంది. ఈ రాష్ట్రంలో కొద్ది గొప్ప బలంగా ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు ఆ రోజున ఎన్టీఆర్ని పొత్తు కోసం దగ్గరకు వచ్చినా కానీ ఎన్టీఆర్ అంగీకరించలేదా, లేదా వీళ్ళే ముఖానికి రంగులు వేసుకునే ఆయనకి ఓట్లు ఎవరేస్తారనుకొని చెప్పేసి వీళ్ళే వెళ్ళలేదా అనేది అది చారిత్రక గతం. దాన్ని పక్కనుంచితే ఆ తర్వాత జరిగినటువంటి ఎన్టీ రామారావు గారిని దించేయడం జరిగింది. శంకర్ దయాళ్ శర్మ అనేటటువంటి గవర్నర్ సహాయంతో మరలా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా రీఇన్స్టాల్ అవ్వటం జరిగింది. అయినప్పుడు ఆయన ఏం చేశాడంటే మిగిలినటువంటి అన్ని పార్టీలను కలుపుకున్నాడు. ఎందుకంటే తనకి ప్రజాస్వామ్య పునరుద్ధరణ, తనను అన్యాయంగా దించేశారని, తనని మళ్ళీ రీఇన్స్టాల్ చేయడం కోసం పోరాడినటువంటి పార్టీలన్నింటితో కూడా పొత్తు పెట్టుకున్నాడు. ఆ పొత్తులో భాగంగా సిపిఐ 21 స్థానాల్లో పోటీ చేసింది. ఈ రోజున పవన్ కళ్యాణ్ కదిలితే నేను 21కి 21 పోటీ గెలిచాను, 21 కాకుండా 22 ఒక్క స్థానం పెంచున్నా సరే వైఎస్ఆర్సీపీకి శాసనసభలో ప్రతిపక్ష హోదా వచ్చి ఉండేది. ఇది అజ్ఞానంతో అనేటటువంటి మాట. నీకు 21 స్థానాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? కూటమిగా వచ్చినాయి. ప్రతిపక్షం అంటే అర్థం ఏంటి? అధికార పక్షానికి వ్యతిరేకంగా స్థానాలు తెచ్చుకున్నటువంటి పార్టీని ప్రతిపక్ష పార్టీ అంటారు. ఆ కనీస అవగాహన, కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. ఇదొక ట్రోల్ అయ్యాడు. మళ్ళీ ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే 21 సీట్లు వచ్చినటువంటి సీట్లకు పోటీ చేసినటువంటి సిపిఐ 19 స్థానాల్లో గెలిచింది. ఆ ఓడిపోయిన 2 సీట్లు కూడా, ఒక సీట్ అయితే 100 తేడాతోనే ఓడిపోయాడు. గెలిచారు అంటే 90% స్ట్రైక్ రేట్ తోటి వాళ్ళు కూడా గెలిచారు. సిపిఎం కూడా మరో పక్కన 16 స్థానాలకు పోటీ చేసి 15 సీట్లు గెలుచుకుంది. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గుర్తించాల్సినటువంటి చారిత్రకమైనటువంటి అంశం ఏంటంటే, వాస్తవం ఏంటంటే, ఆ 2 పార్టీలు కూడా 21కి 19 గెలిచినటువంటి సిపిఐ కానీ, ఉమ్మడి రాష్ట్రంలో 21కి 19 గెలిచినటువంటి సిపిఐ కానీ, మరి 16కి 15 గెలిచినటువంటి సిపిఎం కానీ, ధృతరాష్ట్ర కౌగిలి లాంటి తెలుగుదేశం పార్టీ కౌగిలిలో నలిగి మాడి మసై ఈ రోజున ఏ పార్టీలు కూడా వాళ్ళని పొత్తుకు కూడా పిలవలేనటువంటి బలహీనంగా జారిపోయాయన్న సంగతి పవన్ కళ్యాణ్ గుర్తుపెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా భవిష్యత్తులో అదే. ఒంటరిగా పోటీ చేసి వీరమరణం పొందలేను అని పొత్తుతోనే నువ్వు ముందుకొచ్చినటువంటి పరిస్థితి. పొత్తు ధర్మాన్ని పాటించవలసిందిగా నీ శ్రేణులకి నువ్వు అంగీకారం
ఒప్పించుకున్నటువంటి పరిస్థితి. కులాన్ని రెచ్చగొట్టి నీ కులాన్ని మొత్తం కూడా నీకు కాపు కాసే విధంగా చేసుకున్నటువంటి పరిస్థితి. రాజకీయాలు ఎప్పుడు నిశ్చలంగా ఉండవు. ఇలాగే కొనసాగుతాయి అనుకుంటే నువ్వు చాలా పొరపాటు. ఏదైతే సిపిఎం సిపిఐ పార్టీలకు కనీసం సొంతగా సీటు తెచ్చుకోలేని పరిస్థితి, వాళ్ళని ఎవరు కూడా ఏ పార్టీ వాళ్ళు కూడా మీకు సీట్లు ఇస్తాం రండి అని పిలవలేనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితికి వాళ్ళు చేరినటువంటి పరిస్థితికి ఏదో ఒక రోజున జనసేన పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేరుతుంది. జనసేన పార్టీని సంస్థాగత నిర్మాణం లేకుండా మీ ఇష్టం వచ్చినట్లుగా డిపెండెంట్గా 15 సంవత్సరాల పాటు కూడా తెలుగుదేశం పార్టీకి మేము దాసోహం చేస్తాం, మేము సాగిలి పడిపోతామంటే మీ పరిస్థితి కూడా కమ్యూనిస్టుల కన్నా దారుణంగా భవిష్యత్తులో మారుతుంది. ఇది జరగబోయేటటువంటి సత్యం. ఈ విషయాన్ని గమనించండి పవన్ కళ్యాణ్ గారు. నమస్తే.